ప్రియులరా, మన కోటాలలో ఎక్కువగా ఈ మానవుని హృదయ స్థితిని గూర్చి మన సభలలో ఎక్కువ నేర్పిస్తూ ఉంటారు. భక్తికి మూలం ఈ మానవుని యొక్క హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇతర సహవాసాల్లో, సంఘాల్లో ఈ మానవుని హృదయాన్ని గురించి ఏమి చెప్పరు, కానీ 2-3 వారాలు కనుక వెళ్ళగలిగితే బాప్తిస్మం ఇచ్చి ఇది మీకు రక్షణ అని చెప్తారు. కానీ మన సహవాసంలో మొదట మన హృదయ స్థితిని మనకి చూపించటం అనేది చాలా ప్రాముఖ్యం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చదువుకుందాం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. సరిపోతుంది. చాలా వరకు చదవాలంటే మనకి టైం సరిపోదు. ఈ ప్రక్క పటం మనకు కనబడుతూ ఉందనుకుంటా. ఇది త్రోవ ప్రక్క నేల. ఈ త్రోవ ప్రక్క నేలలో ఆ నేల మానవుని యొక్క హృదయం, అది పొలము. ఆ పొలాన్ని మానవుని హృదయానికి పోల్చారు. అక్కడ ఒక ఆయన ఒక గంప పట్టుకుని ఆ విత్తనాలు వేసుకుని విత్తుతూ ఉన్నాడు. ఆ విత్తే వ్యక్తి దేవుని సేవకుడు. విత్తనము దేవుని వాక్యము. ప్రియులరా, విత్తనము దేవుని వాక్యము. ఆ విత్తనాలు పొలములో పడగా, అనగా హృదయంలో పడగానే ఆ పక్షులు అనేవి మనకు కనబడుతున్నాయి. ఆ పక్షులు చీకటి శక్తులకు సూచన. ఈ చీకటి శక్తులు ఈ త్రోవ ప్రక్క నేల లాంటి హృదయం కలిగిన వారి యొక్క హృదయంలోకి వచ్చి వాక్యమును ఎత్తుకుని పోతూ ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తి ఇలాంటి కోటాలకు వచ్చినా, బుధవారము, శనివారము, ఆదివారం ప్రార్థనలకు వచ్చినా ఏమాత్రం ఆత్మలో ఎదుగుదల, ఆత్మీయ క్షేమాభివృద్ధి ఉండదు. ఎందుకంటే అతని హృదయంలో వాక్యం అనే విత్తనము ఉండట్లా. కారణం, వాక్యం అనేటువంటి విత్తనాన్ని పక్షులు ఎత్తుకుపోతా ఉన్నాయి. ఎందుకు సైతానుడు అలాగా ఆ హృదయంలోకి వస్తున్నాడు అని అంటే, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 13, 18, 19 వచనాలు చదివితే అక్కడ ఓ చక్కటి వివరణ ఇచ్చారు. రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండక దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన వాక్యమును ఎత్తుకుపోతాడు. ఎందుకు వస్తాడు సైతాను అంటే, గ్రహింపు ఉండదు. ఇలాంటి కోటానికి వచ్చినప్పుడు దేవుని సేవకులు వాక్యం చెప్తే వాక్యం మీద దృష్టి ఉండదు అన్నమాట. గ్రహింపు ఉండదు. ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. మనిషిగా ఇక్కడే కూర్చుంటావు, నీ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఓ మాట ఉంటుంది, బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంట్. చాలామంది ఇక్కడే కూర్చున్నట్టు ఉంటారు, ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు.
ఆ మధ్యకాలంలో పాపం పల్లెటూరులో విలేజ్లో ఓ ముసలమ్మ పగలస్తమాన ఆ బరిల వెనకాల తిరిగి కాస్త పేడ అది ఇది పోగేసుకొచ్చుకుని ఆ పిడకలన్నీ చరిచి అమ్ముకునేది పూర్వకాలం. ఆ పరిస్థితిలో ఉండగా పాపం కోటాలు జరుగుతుంటే కోటాలకి ఆ సాయంకాలం వచ్చింది. పాటలు పాడించే బాగానే ఉంది, ఈ వాక్యం చెప్పేటడికి నిద్రపోతూ ఉంది. ఈ నిద్రలోనంటే పగలు జరిగిన సంగతి అంతా కూడా ఆమెకి కళ్ళు కనబడుతున్నాయంట, మందలకి వెళ్ళిపోతున్నాయంట గేదెలు. ఆ పగలస్తమాన పిల్లలు ఒక్క పేడకాడి ఇవిడికి దొరకనివ్వలేదంట. ఈ కళ్ళు నిద్రొచ్చి కోపం వచ్చి ఆ పేడకాడి నాదే అంటుంది. చూడండి, కొంతమందికి నిద్ర ఇలాంటి కోటాల్లోకి వచ్చి పరధ్యానంగా అనాలోచనగా ఉంటే దేవుని వాక్యం అనే విత్తనం నీ హృదయంలో లేకపోతే నువ్వెవరికి ప్రయోజనకరం కావు. రాధ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహించాలి. కొంతమందికి గ్రహింపు ఉండదు. దేవుడు మమ్మల్ని ఇంతగా దీవించాడు, హెచ్చించాడు, నా పిల్లలకి నాకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు అని ప్రభువుని బట్టి కృతజ్ఞత ఉండదు. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథకర్త ఏమన్నారు అంటే ఈ గ్రహింపు లేని వాళ్ళ గురించి ఇలా చెప్తుంది వాక్యం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచుండగా యెహోవా అను నేనే అని గ్రహించి. కొంతమందికి గ్రహించే మనసు ఉండదు. అరే, నీతి న్యాయములను జరిగించి నా ఎడల, నా కుటుంబం ఎడల ఆయన కృపను బట్టి మేము ఇలా ఉన్నాము అని కోటాలకు వచ్చినా ఎంత వాక్యం విన్నా ప్రభు అర్థం కారు నీకు. ఎందుకంటే అపవాది వచ్చి నీ హృదయంలో వాక్యం ఎత్తుకుని పోతారు. కోటానికి వస్తావు, ఏం సబ్జెక్ట్ చెప్పారు, ఏ అంశం మీద చెప్పారు, దేని మీద చెప్తున్నారు, ఏమీ అర్థం కాదు. భలే చెప్పారండి అంటాం అంతే. కాబట్టి ఇంకా నేను చెప్పాలంటే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు. మత్తయి సువార్తలో 15వ వచనంలో జనసమూహములను పిలిచి మీరు విన్నది గ్రహించుడి అని ఉంది. అలాగే కీర్తనలో 82వ కీర్తన 5వ వచనంలో జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. కాబట్టి ఈ కోటల్లో ప్రభుని తెలుసుకోవడానికి వాక్యం అనే విత్తనం నీలో పడినప్పుడు గ్రహిస్తే అపవాది నీ హృదయంలోకి రాలేడు. కాబట్టి గ్రహింపు లేనప్పుడు, వినలేనప్పుడు సైతాను హృదయంలోకి వచ్చేస్తాడు. తర్వాత ఈ త్రోవ ప్రక్క నేల లాంటి వారు ఇంకెలా ఉంటారు అంటే ఆ నేల గట్టిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది. కొన్నిసార్లు వ్యవసాయదారుడు ఆ విత్తనాలు చల్లే ముందు ఆ నేల మీద గట్టి వార నడిచినప్పుడు అదే లోకం నడవటం వల్ల ఆ త్రోవ ప్రక్క నేల అంతా ఏమైపోద్ది? గట్టిగా అయిపోద్ది. విత్తనాలు చల్లినప్పుడు ఈ విత్తనాలు ఆ గట్టి నేల మీద పడితే పక్షులకి ఎర్రగా కనబడి ఆ గట్టి నేల మీద ఉన్న విత్తనాలు ఎత్తుకుని పోతాయి. ఆ మన్ను లోపలికి వెళ్ళుంటే పక్షులకు దొరకవు. కానీ పైన విత్తనాలు సైతం వచ్చి అలాగ నీ హృదయంలో వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ఎందుకు ఈ గట్టిగా ఉంది అంటే బైబిల్ వచ్చి మనం విన్నాం ఏంటంటే పాపము వలన కలుగు భ్రమ మన హృదయాన్ని ఏం చేస్తుంది? గట్టిగా చేస్తుంది. కొంతమంది పాపం చేస్తూ ఉంటారు. పాపం వల్ల భ్రమ అనే దానికి నిర్వచనం ఏంటంటే ఎండమాములు. ఏటట? ఎండమాములు. చాలామంది ఏమనుకుంటారంటే పాపములు ఏదో ఉంది, పాపం చేస్తే ఏదో దొరుకుద్ది. ఏమీ లేదు, పాపములు ఏమీ లేదు. చాలామంది ఈ పాపం కోసం, తుచ్చమైన అభిలాష కోసం మనుషులు ఏదో ఉంది, ఏదో ఉంది, ఏమీ లేదు.
ప్రియులరా, ఈ పాపం వల్ల కలుగు భ్రమ చాలా మందిని కఠిన పరుస్తుందని ఎబ్రీ పత్రిక 3:13లో ఈ మాటలు చదువుతాం. పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించటమే. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు హృదయం అనేటువంటి ఈ నేల గట్టిగా అయిపోద్ది. ఆదాము అలాగే హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఆదామా, నీవెక్కడున్నావయ్యా అంటే, నేను తోట చెట్ల చాటునున్నాను అని చెప్పడానికి బదులు ఏం చెప్తున్నాడు? నీ స్వరం విని భయపడి నేను దాక్కున్నాను. నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా అని ప్రభు అడిగితే, తిన్నాను ప్రభు అని చెప్పట్లేదు. నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీయే పెట్టింది. చూడండి, కఠినపరుచుకున్నవాడు నేరుగా పాపాన్ని ఒప్పుకోరు. కొంతమంది డొంక తిరుగుడు. ఈ కూటాల్లోకి వచ్చిన నీవు నేను పాపాన్ని నేరుగా ఒప్పుకోవాలి, డొంక తిరుగుడు చేసి ఒప్పుకోకూడదు. కొంతమంది ఎలా ఒప్పుకుంటారంటే, అత్తమ్మా నీవు నన్ను చాలా ఇసుకించావు, మీ అబ్బాయికి లేని మాటలు చెప్పి నన్ను కొట్టించావు, అలా చేసావు ఎలా చేసావు, క్షమించాను అనుకో. ఇదేంటిది? 2 మాటలు. అత్తమ్మా నేను నిన్ను బాధ పెట్టాను, క్షమించు అనే దానికి ఆవిడ ఇదంతా ఎత్తి కఠినంగా అయిపోయి పాపాన్ని నేరుగా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. డొంక తిరుగుడుగా దాచుకుంటూ పాపాన్ని ఒప్పుకుంటారు. సౌలు కూడా అలాగే చేశాడు. సమూయేలు వెళ్ళి అడిగితే, నేను బలి ఇవ్వటానికి తెచ్చాను కానీ నా కోసం తెచ్చుకోలేదు అంటున్నాడు. కొంతమంది బలి ఒప్పుకుంటారండి, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, దేవునికి బలిగా తెచ్చాను. కొంతమంది పాపాన్ని అలాగా ఒప్పుకుంటారు. ఆజ్ఞ అతిక్రమించే ప్రతి స్త్రీ పురుషులు వారి హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారని సత్యాన్ని ఈ కోటాల్లో గ్రహించాలి. అలాంటి వారే ప్రక్క నేల లాంటి వారని మనం తెలుసుకోవాలి. ఇక 3వది, ఈ ప్రక్క నేల లాంటి వారు ఎలా ఉంటారంటే, ఆ చీకటి హృదయంలో ఉంది. ఆ చీకటి ఎలాగొస్తుంది అని అంటే, అన్యాచారాలు చేయటం ద్వారా చీకటి వస్తుంది. కొంతమంది భలే అన్యాచారాలు చేస్తారండి. ఎవరో ఇంట్లో చనిపోతారు, మైలంట, కొన్ని రోజులు మైలండి, మేము ఎక్కడ ఏది కార్యక్రమాలు చేయకూడదండి అని ఇలాంటి ఆచారాలు చేస్తూ ఉంటారు. బైబిల్ ఏముంది? అన్యజనముల ఆచారాలను చేయొద్దు. లేవియాకాండంలో కూడా ఓ చక్కటి మాట 18:3 కానాను యొక్క లేక ఐగుప్తు యొక్క ఆచారములను మీరు చేయకూడదు. కొంతమందికి ఈ ఆచారం పోదు. మారు మనసు పొందేమంటారు, పాపాలు ఒప్పుకున్నామంటారు, ప్రభు మాతో వాగ్దానం ఇచ్చారు, మాట్లాడుతున్నారంటారు, కానీ వారి జీవితాల్లో ఆ ఆచారాలు మానరు. ఈ మైల పరిస్థితులు అనేవి మానరు. అలాగే పెండ్లు వస్తే తోరణాలు కట్టడం మానరు. అలాగే అక్షింతలు వేయటం మానరు. అలాగే మంచి రోజులు ముహూర్తాలు చూడటం మానరు. ఇలాంటి అన్యాచారాల వల్ల ఎంతో భయంకరమైన చీకటి మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటూ ఉంటుంది. చీకటి నువ్వేది చేయక్కర్లా, చీకటి వచ్చి ఇంట్లోకి వస్తుంది. కొంతమంది దిష్టి తీస్తూ ఉంటారు. పెళ్ళయి వస్తే పెళ్ళి కూతురు పెళ్ళి కొడుక్కి ఆ పేడ ముద్దలు తెచ్చి ఏం చేస్తారు, అలాగా తిప్పి తిప్పి అలా పడేస్తూ ఉంటారు. దిష్టి బొమ్మలు, దిష్టిలు తీయటం. అలాగే ఇల్లు కట్టేటప్పుడు ఈ ఆచారాలు చేస్తూ ఉంటారు. నవధాన్యాలు 9 రకాల ధాన్యాలు ఇస్తే మా ఇల్లు తొలతొగిపోద్దండి, పాడి పంటలతో ఏమీ తోగదు. పెద్దోళ్ళు మాట చెప్పారు, కొన్నాళ్ళకి ముందైతే ఏంటట ఉన్న నాలుగు ఊడిపోద్ది. జాగ్రత్త. అలాంటి ఈ ఆచారాలు చేసి కుటుంబానికి శాపము కీడు తెచ్చుకోవద్దు. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించి ఒక మంచి దైవ సేవకుని సహవాసాన్ని మనకిచ్చినప్పుడు ఈ ఆచారాలన్నిటినీ మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. కొంతమంది ఈ ఆచారాలు ఎలా చేస్తారు, ఇల్లు కట్టిన తర్వాత ఆడపడుచు వచ్చి పాలు పొంగించాలంట. ఎవరు?
చెప్పండి, ఆడపడిచే వచ్చి పొంగించాలంట. అయ్యా, ఆడపడుచు పొంగించకపోతే ఏమైనా అయిపోతుందా? అధిష్టానం ఏమైనా వచ్చేస్తుందా? చూడండి, ఆ మధ్యకాలంలో అలాగే చేశారు. క్రైస్తవులండి వాళ్ళు, హిందువులు కాదు, క్రైస్తవులే, పురాతన క్రైస్తవులు వాళ్ళు. అలాంటి క్రైస్తవ కుటుంబంలో వాళ్ళ చెల్లిని పిలిచి, ఆడబడుచుని పిలిచి ఒక కొత్త చీర కొని ఆ మంచి బిల్డింగ్ కట్టారు. 4 ఇటుకలు తెచ్చి ఆ పొయ్యి ఎత్తి ఆ పొయ్యిలో పెట్టి ఈ ఆడబడుచు పొయ్యి వెలిగించింది. ఈ పొయ్యి వెలిగించగానే బగ మండుతూ ఉంది. ఈ ఆడబడుచు అడవిడిలో అనగారు చీర ఈ అంతా మురుపు ఎక్కువైపోయి అలా తిరుగుతూ ఉంటే ఎప్పుడు అంటుకుందో ఆ చీర చెంగుకి నిప్పు అంటుకుంది. ఒక్కసారిగా ఆ నడినెత్తుకు వచ్చేసింది. ఇప్పుడు కొనే చీరలో ఏమైనా కొంచెం మందంగా ఉంటున్నాయా? పాలసగా ఉండాలి, చాలా చక్కగా ఉండాలి. అంతే, ఆ చీర రెత్తిగంటుకు పోయి ఒళ్ళంతా కాలిపోయి చావు బ్రతుకుల మధ్య ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్లోకి వెళ్ళి 3-4 రోజులు ఉన్నాక చచ్చిపోయింది. చూడండి ఎంత విచారకరము. ఈ ఆచారాల వల్ల ఏమైనా ఆశీర్వాదం ఉంటుందా? కాబట్టి ఈ ఆచారాల గురించి మన జీవితంలో ఒకవేళ ఉంటే వాటిని మనం తొలగించుకోవాలి, తీసుకోవాలి. ఈ ఆచారాలు తీయకుండా పాపాన్ని, ఆజ్ఞను అతిక్రమించే ఆ పాపాన్ని ఒప్పుకోకపోతే, గ్రహింపు లేకపోతే సైతానికి నీ హృదయము ఎలా ఉంటుందంటే చక్కగా ఖాళీ, ప్రాకారం లేని, గోడ లేని దొడ్డే, కాంపౌండ్ ఎలాగైతే ఉంటుందో సైతాను అలాగ తరచుగా నీ హృదయంలోకి వచ్చి ఎప్పుడు వాక్యం వింటావా అప్పుడు ఎత్తుకుని పోతూ ఉంటాడు. నీ బ్రతుకు, నీ లైఫ్ ఎంతకాలం వాక్యం విన్నా నిష్ఫలుడుగానే ఉంటావు. కాబట్టి దేవుని సేవకులు నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా, ప్రయోజనకరమైన వాడుగా కావాలని ఈ కోటాల్లో ఈ మొదటి రకపు నేల గూర్చి నీతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి నిజమే ప్రభువా, గ్రహింపు లేనివాడుగా ఉన్నాను, ఆజ్ఞను అతిక్రమించి హృదయాన్ని కఠినపరుచుకునేవాడుగా ఉన్నాను, ఈ అన్యాచారాలు చేసి చీకటిని హృదయంలో తెచ్చుకునేవాడుగా ఉన్నాను ప్రభువా అని ఒప్పుకోవాలి. అలాగా మనేషు అనేవాడు అన్యాచారాలు చేసి బంధించబడి బబులోను దేశానికి చేర తీసుకునబడ్డాడు. ఇవన్నీ రిఫరెన్స్లు తీయటానికి టైం లేదు. దయచేసి ఈ ఉదయకాలము ఈ త్రోప్రక్క నేల లాంటి ఆ హృదయము ఇలా ఈ స్థలంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఈ గుంపులో నీవు పరీక్షించుకోవాలి. నాకు నేను, మనకు మనం, ఎవరికి వాళ్ళమే యోచించాలి. ఈ త్రోవ ప్రక్క నేల 3 రకాలుగా ఉంటుంది. 1 గ్రహింపు లేని వారుగా ఉంటారు. 2 కఠినమైనటువంటి ఆజ్ఞను అతిక్రమించి పాపం వల్ల కఠినమైపోతుంది. 3 అన్యాచారాల వల్ల చీకటి హృదయంలో ఉండి ఆ వాక్యం ఎత్తుకుని పోతూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి పాపం ఒకవేళ మనలో ఉంటే నేను త్రోవ ప్రక్క నేల లాంటి దాన్ని. రెండవ నేల మత్తయి సువార్త 13వ అధ్యాయము కింద వచనంలో మనం చూస్తే 5వ వచనం, కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడినో. సరిపోద్ది. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే కొన్ని మన్ను లేని రాతి నేల మీద పడ్డాయంట. కొంచెం మన్ను ఉంది అనమాట కదా. ఏముంది? కొంచెం మన్ను ఉంది. కొంత మన్ను రాతి నేల మీద పడ్డాయంటే కొంచెం మన్ను ఉన్నది, కానీ కింద రాళ్ళు ఉన్నాయి. ఏంటవి పడ్డవి? ఏం పడ్డాయి? విత్తనాలు. ఏంటి ఆ విత్తనం? వాక్యము. ప్రియులరా, విత్తనాన్ని దేవుని వాక్యానికి పోల్చారు. లూకాసు సువార్త 8:11లో ఈ విత్తనమని వాక్యమని చెప్పబడుతుంది. లూకా 8:11 వచనంలో ఆ మాట చదవండి. ఈ ఉపమాన భావం ఏనగా విత్తనము దేవుని వాక్యం. చూడండి, విత్తనము దేవుని వాక్యము. ఈ వాక్యం అనే విత్తనము ఎక్కడ పడ్డది అంటే, ఎక్కడ పడ్డది? రాతి నేల మీద. కొంచెము మన్నున్నది కానీ కిందేమో రాయి ఉంది, పైనేమో మన్నుంది. ఈ కొంచెం
మన్ను దేన్ని సూచిస్తుందంటే పై భక్తిని చూపిస్తా ఉంది. ఏంటట? కొంచెం భక్తి. ఏంటి కొంచెం భక్తి అంటే? ఉదయాన్నే లేచి క్యాలెండర్లో ఉన్న వాక్యం చదవటం, లేకపోతే బైబిల్లో వాక్యాన్ని చదవటం, లేకపోతే కొంచెం ప్రార్థన చేసుకోవడం, లేకపోతే ఏదైనా దేవుడు మనకిచ్చినప్పుడు కృతజ్ఞతగా ఆ సందా సంచిలో కొంచెం కానుక వేయటం, ఇలాంటి ఆచార సంబంధమైన ఆచారాలు చేస్తూ దాన్ని ఏమని బైబిల్ చెప్తుందంటే కొంచెము మన్ను. ఏంటట? కొంచెం మన్ను, పైభక్తి అన్నమాట. ఈ పైభక్తితో చాలా మంది క్రైస్తవులు తృప్తి పడిపోతూ ఉంటారు. నేను ఎంత ప్రార్థనాపరురాలనో, నేను ఎంత భక్తిపరునో, నేను ఎంత మంచి విశ్వాసినో అని ఇలా భ్రమపడి అలా భక్తితో తృప్తి పడతారు. కానీ నీ హృదయంలో రాళ్ళున్నాయనే సంగతిని ఏం చేయవు? గ్రహించవు, మర్చిపోతావు. చాలా మంది హృదయాల్లో ఆ రాళ్ళను అలాగే పెట్టుకుంటారు. చూడండి, కొన్నిసార్లు విలేజ్ ప్రాంతాల్లో పొలం పనులకు వెళ్ళే వాళ్ళు కాళ్ళు కొంచెం ముళ్ళు దిగ్గానే ఆ ముళ్ళు పైకి కనబడదు, కానీ ఆ లోపల అదేం చేస్తూ ఉంటుంది చెప్పండి? గరేలు గరేలు అంటే నడక నడవనివ్వదు. నీ హృదయంలో నిన్ను ఆత్మీయంగా ఎదగనివ్వకుండా చేస్తాయి. ఆ ముళ్ళు నడవకుండా చేస్తుంది, నిన్ను ఆత్మీయంగా ఎదగకుండా చేస్తుంది. కాబట్టి ఈ కూటాలు ఈ రాళ్ళు నువ్వేం చేయాలి? తీసి బయట పారేయాలి. కొంతమంది రాళ్ళను తీరు అలాగే ఉంచుకుంటూ ఈ కొంచెం భక్తితో సంతృప్తి చెందిపోతూ ఉంటారు. నాకంట ప్రార్థనాపరాలు ఎవరున్నారు ఈ సంఘంలో? నాకంటే వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? కానీ నీ హృదయంలో రాళ్ళు సంగతి ఏమైనా ఆలోచించేవా? ఈ పై భక్తి మనకి ఎలా కనబడుతుందంటే, యేసుప్రభువు వారు చెప్పారు, అంజూరపు చెట్టునంట త్రోవ ప్రక్కన ఉందంట. ఎక్కడుంది? ఎక్కడుంది అది? ఉంది. ఆ చెట్టుకే ఆకులున్నాయి తప్ప ఏవి లేవు, ఫలాలు లేవు. అలాగుంటుంది నీ భక్తి. అర్థమైందా? రాళ్ళు కిందెట్టుకుని ఆకులు వేసుకుని ఆచార సంబంధమైన భక్తితో ఉంటే ప్రయోజనం లేదు. ఈ రెండవ రకపు నేలలో కింద ఆ రాళ్ళు ఉన్నాయి చూడండి. ఈ రాళ్ళు మనం ఏం చేయాలి? ఈ కోటాల్లో తీసేయాలి. ఈ రాళ్ళు ఏంటి? మొదటి రాయ దురాలోచన కదా. ఏముంది? దురాలోచన. పెద్దలైన దేవుని సేవకులు కొంతమంది చెప్పారు, ఒక ఇంటికి పురాతన ఇళ్ళుండేవి. అప్పుడు తాటేకి ఇళ్ళు, చుట్టూ ఒక 9 గుంజలుంటే మధ్యలో ఒక నిట్రాడు ఉండేది. అది నిట్రాడు అన్నమాట. ఈ దురాలోచన అనేటువంటి బండ మిగతా 12 రకాల పాపాలకి తల్లి వంటిదంటది. ఎలాంటిది? తల్లి లాంటిది. చూడండి, ఈ దురాలోచన హృదయం పెట్టుకుని నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెన్ని అధ్యాయాలు చదివినా, నువ్వెన్ని కోటాలకు వచ్చినా ఏ ఫలితం లేదు. ఈ కోటాల్లో ఈ దురాలోచన అనే బండ మనం ఏం చేయాలి? తీసేయాలి, ఒప్పుకోవాలి. బైబిల్ ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనంలో ఏమన్నారంటే, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆజ్ఞాపించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా హృదయాలోచన వారి బాల్యమున చెడ్డది. తెలుసా? నీ హృదయపు ఆలోచనలు మంచివి అనుకుంటున్నావా? కొంతమంది ఏదో ఆలోచన చేసేస్తూ ఉంటారు, కానీ వారి హృదయ ఆలోచన చాలా చెడ్డది. గుడ్డెద్ది చేతులు పడినట్లు ఆ ఆలోచన మేరకు చేస్తాం. కాబట్టి ఆలోచన చెడ్డది. కాబట్టి ఉదయకాలం, ప్రభువా నేను ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నాను, నా ఆలోచనలు చెడ్డవి. కొంతమంది భర్త భార్య మీద చెడ్డ ఆలోచన ఆలోచిస్తాడు, అలాగే భార్య భర్త మీద చెడ్డ ఆలోచన ఆలోచిస్తారు, అలాగే ఎవరి తల్లిదండ్రుల మీద చెడ్డ ఆలోచన, అలాగే సంఘం
ఉన్న వారందరూ దేవుని సేవకుని మీద చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటే ఈ ఉదయకాలం ప్రభువా ఈ ఆలోచన అనే పాపము, ఈ రాయి నా హృదయంలోండి తీసివేసుకోవడానికి నాకు సహాయం చేయండి ప్రభు అని దేవుని దగ్గర అడగాలి. అలాగే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో ఏముందంటే వారి తలంపులలోని ఊహ అంతయు చెడ్డది. చూసారా, నీ ఊహించుకోవడమే తప్పు. కొంతమంది భలే ఊహించుకుంటారండి, కోటానికి వస్తారు, దేవుని సేవకుడి మీద ఎలాంటి చెడ్డ ఊహలో ఏది ప్రార్థనలో పైకి బాగానే ఉంటావు, నటిస్తూ ఉంటావు, సేవకుడి ముందు ఎంతో భక్తి ఉన్నట్లు నటిస్తూ ఉంటావు. అమ్మో ఎంత చెడ్డ ఆలోచన అంటే, ఈ అయ్యగారే పెద్దోడైపోతున్నాడు, ఆయన గొప్పోడైపోతున్నాడు, నేను ఇచ్చే డబ్బు, నేను ఇచ్చే కానుకలు ఇదంతా కూడా ఆయన ఎదిగిపోతున్నాడు అని ఈ చెడ్డ ఊహలు నీ బ్రతుకులో రావట్లేదా? వెళ్ళి ఈ కోటాల్లో ఈ వాక్యం వింటున్నప్పుడు, అయ్యా మీ మీద నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, నన్ను క్షమించండి అని అడుగుతావా? యవనస్తుడిగా నేను మా ఆత్మీయ తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను అక్కడ పనిచేస్తూ ఉండేవాడిని. నాకు వచ్చే ప్రతి రూపాయి దేవుని సేవకునికి ఇస్తూ ఉంటే దేవుని సేవకుడు కొన్ని విషయాలు చెప్పినప్పుడు నాకు ఇలాంటి చెడ్డ ఆలోచన ఊహలు వచ్చాయి. వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తే ప్రార్థన వచ్చేది కాదు. మళ్ళా వచ్చి దేవుని సేవకుడు కాళ్ళు పట్టుకుని, అయ్యా మీ మీద చెడ్డ ఊహ వచ్చేసిందండి, నన్ను క్షమించండి అని ఏడ్చేవాడిని, కన్నీటితో ఒప్పుకునేవాడిని. ఆ బండ అప్పుడు తొలగిపోయేది. ఈ కుటాల్లో మీరు కూడా ఏ అభిప్రాయము, ఏ ఆలోచన వచ్చిందో ఒప్పుకో. కొంతమంది భర్తకి భార్య మీద చెడ్డ ఊహ, ఎవరితోనో పాపంలో బ్రతుకుతుందేమో, నా భర్త ఎవరితోనో పాపంలో ఉంటుందేమో. ఈ చెడ్డ ఊహలు కుటుంబాలు ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. ఏమండి, ఈ దురాలోచన అనే బండ ఈ కోటాల్లో మనం తీసుకుందాం. దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 15:26 దురాలోచన గలవాడు యెహోవాకు హేయములు. ఈ కోటల్లో ఈ దురాలోచన అనే పాపమున్న ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఏమైపోతావు? హేయుడువు, హేయురాలువు. కాబట్టి ప్రభువా ఈ దురాలోచననే రాయి నేను తీసివేసుకుంటాను, నేను హేయురాలుగా ఉండకూడదు ప్రభు అని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. యూదా ఇస్కరియోతు కూడా దురాలోచనతో యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఈ దురాలోచన యూదా ఇస్కరియోతుని ఎక్కడ తీసుకెళ్ళింది? ఉరి పెట్టుకునేలాగా చేసింది. కాబట్టి ఈ కోటాల్లో ప్రభువా యోధాలాగైపోయాడు, నేను హేయురాలను కాకున్నట్లు ఈ దురాలోచన అనే బండ నేను తీసేసుకుంటాను, నా హృదయాన్ని సరి చేసుకుంటాను ఈ కోటాల్లో అని లోతుగా పశ్చాత్తాపడి ఈ రాళ్లను తీసుకుందాం. బియ్యంలో రాళ్ళు, కందిపప్పులో రాళ్ళు, కంట్లో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు ఇవన్నీ తీస్తున్నావు, కానీ ఈ దురాలోచన రాయి ఉంచుకుంటే నీ బ్రతుకుల్లో భక్తిలో అభివృద్ధి చెందలేవు, వర్ధిల్లలేవు. కాబట్టి ఈ కోటాల్లో ప్రభువా నా జీవితాన్ని సరి చేసుకుని ఈ దురాలోచనని రాయి తీసుకుంటాను అని ప్రభు పాదాలు పట్టుకుందాం. మిగతా బండలు మరలా సాయంకాల కోటల్లో నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఈ దురాలోచన రాయి నా బ్రతుకులో ఆత్మీయంగా ఎదగనివ్వట్లేదని పశ్చాత్తాపడి సిలువ దగ్గరికి వెళదాం.